నీవు ఒక బలమైన సైనికుడివి, బలమైన సైనికురాలివి కావాలంటే దేవుడు చెప్పమన్నాడు, చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. నెవర్ ట్రై టు బి హోలియర్ దాన్ గాడ్. దేవుని కంటే పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలిగా నీవు ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని కంటే నీతిమంతుడుగా ఉండడానికి ప్రయత్నించి అనేక మంది తమ్మును తాము నాశనం చేసుకున్నారు. నిన్ను నీవు ఎలా నాశనము చేసుకొందువు అని ప్రసంగి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నిన్ను నీవు ఎలా నాశనము చేసుకుందువు? ప్రియులారా, ప్రియ బిడ్డలారా, అధికముగా నీతిమంతుడవై ఉండకుము అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రార్థన చేయొద్దు, ఎక్కువ ఏమంటారు, పరిశుద్ధంగా ఉండొద్దు, అప్పుడప్పుడు కొంచెం కొంచెమన్నా పాపం చేస్తుండాలని అర్థమా? ఏమండి, అధికముగా నీతిమంతుడవై ఉండకుము అంటే అప్పుడప్పుడైనా కొంచెం కొంచెమైనా తప్పులు చేస్తుండాలండి. మరీ ఎక్కువ పరిశుద్ధంగా ఉండొద్దని చెబుతున్నాడా? కాదు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. మరి అధికముగా పరిశుద్ధులై, అధికముగా నీతిమంతులై ఉండొద్దనంటే అర్థం ఏమిటంటే, అధికముగా అనే దగ్గర కొంచెం ప్రీఫిక్స్ పెట్టుకోవాలి. దేవుని కంటే అనే మాట అక్కడ పెట్టుకోవాలి. దేవుని కంటే నీతిమంతుడుగా నిన్ను నీ ఊహించుకోవద్దు. దేవుని కంటే జ్ఞానిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఈ రెండు ముఖ్యం. ఈ రెండు జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోతే సాతాను నిన్ను ఊరికనే పడగొట్టేస్తాడు. నువ్వెంత మహాబలవంతుడివైనా చిటికలో పడగొట్టేస్తాడు వాడు. దేవుని కంటే నీతిమంతులు అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు దేనిని అంగీకరించాడో దానిని నీవు అంగీకరించకపోవడం, దేవుడు దేనిని క్షమించాడో దాన్ని నీవు క్షమించలేకపోవడం, దేవుడు క్షమించిన వ్యక్తులను నీవు క్షమించకపోవడం. దేవుడు ఎవరినైనా క్షమించాడనుకో, నాకు కుదరదండి, నాకు నచ్చలేదండి అన్నావనుకో, అంటే నువ్వు దేవుని కంటే పై కోర్టు అయిపోయావు. హైకోర్టులో ఎవరినైనా తప్పు అని నిరూపిస్తే సుప్రీంకోర్టు ఆ తీర్పును కొట్టేస్తుంది. అవకాశం ఉంది, అధికారం ఉంది సుప్రీంకోర్టుకు. హైకోర్టు యొక్క తీర్పును మేము తిరస్కరిస్తున్నాం, కొట్టివేస్తున్నాం, ఈ మనిషి నిర్దోషి అని అనే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టులోనే ఒకరిని నిర్దోషి అని ప్రకటించిన తర్వాత హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ సుప్రీంకోర్టు తీర్మానం మాకు నచ్చలేదు, వీడు దోషి అని కింద తీర్పు తీరిస్తే ముందు వాడు డిస్మిస్ అయిపోతాడు. ఇది కోర్టు ధిక్కార నేరం. సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పును కింద ఉన్న పౌరులు, కోర్టులు అందరూ గౌరవించాలి. సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ. సుప్రీంకోర్టు ఒకటి అన్న తర్వాత అట్లా కాదు, నువ్వు తప్పు, నాకు నచ్చలే అని ఇంకొక కోర్టు జడ్జిమెంటు ఇవ్వకూడదు. అయితే భావ ప్రకటన స్వాతంత్రం ఉంది, పౌరులు మాట్లాడతారేమో, కానీ కింద కోర్టు మాత్రం జడ్జిమెంట్ ఇవ్వదు. ఒక ప్రభుత్వ అధికారి అలా మాట్లాడకూడదు. అఫీషియల్గా ఎవరు కూడా అలా మాట్లాడకూడదు.
సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటే అందరూ శిరస వహించాలి. మరి విశ్వానికే సుప్రీంకోర్టు దేవుని న్యాయస్థానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు క్షమించిన వ్యక్తులు ఎందరో నీ ప్రక్కన ఉంటారు. నేను క్షమించని వీడిని అన్నావు అనుకోండి, అప్పుడు దేవుడి కంటే పై కోర్టు అన్నమాట. నీవు దేవుడు గాయపడతాడు కనుక నీవు బలమైన సైనికుడివి కావాలంటే దేవుడే క్షమించిన తర్వాత నేనెంతటి వాడినండి, వాడు నిజంగా మంచోడో చెడ్డోడో అది దేవుని బిజినెస్. అది పోనేవాడు ఎట్లన్నా ఉండని దేవుడికి ఓకే అయితే నాకెందుకు సమస్య? సంఘము దేవునిది, ఇల్లు దేవునిది, సేవ దేవునిది, సువార్త దేవునిది, వాక్యము దేవునిది, జరగాల్సిన పని దేవునిది, సంఘము దేవునిది. నేనేవాడండి? ఆయన చిత్తం. దేవుడు ఒకడిని వాడుకుంటే వాడు నాకు నచ్చినా నచ్చకపోయినా నేను అభ్యంతరం చెప్పకూడదు. లేదు ప్రభువా వాడు మొన్న ఏం చేశాడో తెలుసా అని చెప్పాను అనుకో, అంటే ఏంటా నాకు తెలియదు, నాకు కళ్ళు లేవా? వాడు ఏం చేశాడు నాకు తెలియదా అంటే నేను అమాయకున్నమాట. వాడు ఏం చేశాడో తెలుసా అంటే ఏంటి అట్లా చేశాడా వాడు, ఏంటి చెప్పురా చెప్పురా నాకని చెవి కోసుకొని విని, అబ్బా అట్లా చేశాడు కదా, చాలా ఘోరం, అరే నువ్వు చెప్పేదాకా నాకు తెలియలేదురా, అయితే ఇప్పటి నుంచి వాడిని డిస్మిస్ అని అంటాడా దేవుడు? నోరు మూసుకోరా కుర్రకుంక, నాకంతా తెలుసు, నీ బ్రతుకు తెలుసు, వాడి బ్రతుకు తెలుసు, వాడు నాకు ఇష్టమయ్యాడు, అభిషేకించాను, వాడుకుంటున్నాను. నీ గోలేంట్రా? నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. నా జడ్జిమెంట్ల కంటే పైన నువ్వు జడ్జిమెంట్ ఇవ్వద్దు. దేవుని కంటే ఎక్కువ నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకు. వెన్ గాడ్ సేస్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఓకే. నీ మనస్సులో కూడా ఈ విషయంలో బిటర్నెస్ ఉండటానికి వీల్లేదు. దేవుడు అంగీకరించిన విషయాల మీద నీలో బిటర్నెస్ ఉందనుకో, చేదు, దేవుడు నిన్ను వాడుకోవటానికి అవకాశం ఉండదు. నీలోని ఆ చేదుని యేసు రక్తంతో కడిగేసుకోవాలి. దేవునికి ఎవరెవరు ఇష్టమో వాళ్ళందరూ నాకు ఇష్టం, దేవునికి ఎవరెవరు ఆమోదయోగ్యమో వాళ్ళందరూ నాకు ఆమోదయోగ్యం. అలా ఎప్పుడు అనగలుగుతావంటే నీలోని స్వచిత్తము చచ్చిపోవాలి, నీ సెల్ఫ్ విల్ అనేది చచ్చిపోవాలి. స్వచిత్తము చావని క్రైస్తవులే 90% ఇంకెక్కువ ఉన్నారు. మారు మనస్సు పొందామంటారు, బాప్తిస్మాలు పొందారు, ఆరాధనలకు వస్తున్నారు, సభ్యులుగా సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నారు. కానీ ఎవళ్ళ చిత్తం వాళ్ళలో ఉంది. క్రైస్తవులుగా చెలామణి అవుతూ స్వచిత్తం ఇంకా చంపుకోలేదు గనుకనే ఇట్లాంటి వాళ్ళను బయట పెట్టడానికి దేవుడు కొంతమంది అభ్యంతరకరమైన వ్యక్తులను అభిషేకించి వాడుకుంటాడు. స్వచిత్తం ఎవరిలో చచ్చిపోయిందో వాళ్ళు మాత్రం గట్టి గింజలుగా మిగులుతారు. స్వచిత్తము చచ్చిన వాళ్ళు అనుకుంటారు జడ్జిమెంట్ ఈజ్ నాట్ మై బిజినెస్, దట్ ఈస్ యువర్ బిజినెస్ ఓ లార్డ్. స్వచిత్తము చావని వాళ్ళు ఏమంటారంటే నాకు కుదరదు అంతే, నీకు ఇష్టమైతే నాకు ఇష్టం కావాలన్నా, నాకు కుదరదు అంతే. అలాంటి వాళ్ళందరూ పొట్టులాగా జారిపోతారు జల్లెడలో. నీవు దేవుని కొరకు బలమైన సైనికుడివి కావాలంటే నీ జడ్జిమెంట్స్ అన్ని తీసి మూటగట్ట అవతల పారేసి, దేవా అసలు నేనే చచ్చిపోయాను, నేను లేనే లేను, నా ముఖానికి ఒక జడ్జిమెంట్ ఏంటి ప్రభువా, నీ తీర్పులే నా తీర్పులు, నీకు ఇష్టమైన సంగతులే నాకు ఇష్టమైన సంగతులు, నీకు ఇష్టమైన వ్యక్తులే నాకు ఇష్టమైన వ్యక్తులు, నాకంటూ వేరే
ప్రిఫరెన్సెస్, నాకంటూ వేరే చాయిసెస్ లేవు తండ్రి. నేనంటూ లేను, నాకు నా చిత్తమే లేదు, నా బ్రతికే లేదు, నాకంటూ సొంత జీవితమే లేదు. బ్రతుకువాడను నేను కాదు, నువ్వే బ్రతుకుతున్నావు నాలో అని దేవునికి అర్పించుకున్న వాళ్ళు రేపు యుద్ధ సన్నాహములో ముందుండి అబద్ధ క్రీస్తు తాట తీయగలుగుతారు.